శ్రీగురుభ్యో నమః. మనస్సును ఇంద్రియాలను నియంత్రించడం గురించి మనము ఆత్మ సంయమన యోగంలో 4వ శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. 3-4 శ్లోకాల ద్వారా భౌతిక కోరికలను త్యజించిన వారు ఎవరైనాను యోగ సిద్ధిని సాధించినట్లుగా చెప్పబడతారు. సహజంగానే ఒకసారి మనం యోగాలో నెలకొనగానే సంతృప్తి చెందగలము. అలాంటి స్థితిలో మనకు ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు. దానితో ఎటువంటి ఇంద్రియ తృప్తి కార్యాలలో పాల్గొనము. మనము కామ్యకర్మల గురించి చర్చించినప్పుడు అది ఇంద్రియ తృప్తి కొరకు చేసే కార్యాలను ఉద్దేశించి చెప్పబడినట్లు అర్థం. ఇంద్రియ తృప్తి కొరకు డబ్బును ఆర్జించడం. ఒకరు పుణ్యాత్ముడైతే ఆ డబ్బును పుణ్యకార్యాల కొరకు ఖర్చు చేస్తారు. సంక్షేమ సంఘాలకు దానం చేస్తారు. ఆసుపత్రులు, పాఠశాలను కట్టిస్తారు. అవన్నీ పుణ్యకార్యాలైనను చివరికి ఇంద్రియ తృప్తినే ఉద్దేశించును. ఉదాహరణకు విద్యాసంస్థలకు దానం చేసినచో వచ్చే జన్మలో ఉన్నత విద్యను అభ్యసించడం కావాల్సిన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నత విద్యావంతుడు కాగలను. విద్యావంతుడుగా నేను ఉన్నత పదవిని కలిగి డబ్బును ఆర్జించి ఆ డబ్బును నా స్వంత ఖర్చులకు వినియోగించినట్లయితే అది చక్రబంధంలో మనల్ని బంధించును. మనము ఉన్నత జీవన ప్రమాణాల గురించి అనేక సందర్భాలు విని ఉంటాం. అంటే ఏమిటి? అమెరికాలో ప్రజల జీవన ప్రమాణం భారతదేశంలోని ప్రజల జీవన ప్రమాణం కంటే మెరుగైనది. 2 దేశాలలోనూ ఆహారం, నిద్ర, భయం, 5 నాలుగు ఒకే రకంగా ఉంటాయి. అమెరికాలో మేలు రకం ఆహారం ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు, కానీ తినే అలవాటు మాత్రం అంతటా ఒకటేగా ఉండను. ఉన్నత జీవన ప్రమాణం అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించినట్లు కాదు, కేవలం మేలు రకంగా తినటము, నిద్రించుకోవడం, రక్షించుకోవడం ఇవన్నీ కామ్యకర్మలుగా పిలువపడతాయి. అవి ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉంటాయి, అంతేకాని హెచ్చుగా మాత్రము ఉండవు. యోగముకు ఇంద్రియ తృప్తితో కానీ కామ్యకర్మలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. యోగా అంటే భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండడం. ధ్రువ మహారాజు ఆకాశంలో మనము చూస్తూ ఉంటాము ధ్రువ నక్షత్రం అని. ఆ ధ్రువ మహారాజు భగవంతుని దర్శించిన కొరకు కఠిన తపస్సు చేసినను చివరకు అతడు భగవంతుని దర్శించి స్వామిన్ కృతార్థోస్మి వరం నా యాచే అని హరిభక్తి శుభోదయ గ్రంథంలో 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పారు. ఏమని? స్వామి, నేను ఇప్పుడు పూర్తిగా తృప్తి చెంది తిని అని ధ్రువ మహారాజు మహావిష్ణువు సందర్శనం కలగగానే చెప్పిన మాట ఇది. ఇక దేనిని ఆశించి నేను వరాన్ని పొందాలి అనుకోవడం లేదు. ఎందుకు ధ్రువ మహారాజు ఏ వరాన్ని కోరలేదు? నిజానికి వరం అంటే ఏమిటి? సాధారణంగా వరాలు అంటే ఒక గొప్ప రాజ్యాన్ని, అందమైన భార్యను, చక్కటి ఆహారాన్ని పొందడం అని అనుకుంటాం. కానీ ఒకరు వాస్తవంగా భగవంతునితో నిజమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అతడు ఏ వరాన్ని ఆశించడు. అతడు పూర్తిగా సంతృప్తుడగును. స్వామిన్ కృతార్థోస్మి వరం నా యాచే అని చెప్పడం జరిగినది. నిజానికి ధ్రువ మహారాజు మొదట్లో తన తండ్రి రాజ్యాన్ని ఆశించి భగవంతుని కొరకై తపస్సు చేసినాడు. ధ్రువ మహారాజు తల్లి అతని తండ్రి చేత నిర్లక్ష్యపరచబడెను. ధ్రువుని పినతల్లి అతనిని తన తండ్రి ఒడిలో కూర్చోనివ్వలేదు. తనకు పుట్టనందున ధ్రువుణ్ణి తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టుకు అనుమతించలేదు. అప్పటికీ ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలుడు. క్షత్రియుడొకటి చేత దానిని గొప్ప అవమానంగా భావించాడు. అతడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, మాత, పినతల్లి నన్ను తండ్రి ఒడిలో కూర్చోనట్టుకు నిరాకరించి అవమానించానని చెప్పగా ఆమె రోధించసాగాను. అప్పుడు అతని తల్లి, పుత్ర, నేనేం చేయగలను? మీ తండ్రి గారు నాకంటే మీ పినతల్లి గారిని అధికంగా ప్రేమిస్తారు, కాబట్టి నేనేం చేయగలను? అప్పుడు ధ్రువ మహారాజు, నేను నా తండ్రి గారి రాజ్యాన్ని పొందాలి అనుకుంటున్నాను, దానిని ఎలా సాధించాలి అని అడిగాడు. అప్పుడు తల్లి, పుత్ర, ఒకవేళ భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను ఆశీర్వదిస్తే తప్పక నీవు దానిని పొందగలవు అని చెప్పాను. ధ్రువుడు వెంటనే ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాను. దానికి తల్లి, అడవిలో ఉంటాడు అనను. గొప్ప గొప్ప ఋషులు భగవంతుని అనుభూతి చెందుటకు అడవికి వెడుతుంటారు అని. ఇది ధ్రువ మహారాజు యొక్క చరిత్ర మనము తెలుసుకుంటున్నాం. మరి యొక్క సంచికలో ఈ ధ్రువ మహారాజు యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.